కొన్ని మాటలు తెలుసుకుందాం, కొన్ని మాటలు తొందరగా తెలుసుకుందాం. రెండో రాజుల గ్రంథం అందరూ తీసుకోండి. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం మనం దేవుని బిడ్డలారా చదువుకుందాం. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ వల్లు మరలా బాగై నువ్వు సిద్ధుడు అగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపును. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ వినాలి దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ మాట జ్ఞానిందా. ఈ రెండో దేవుని బిడ్డల రాజుల గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్న మాట జ్ఞానిందా. ఎవరితో చెప్పారు అంటే దేవుని సంగమా. చూడండి, నయమాను అనే ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఎవరంటే చెప్పండి. నయమాను అనే ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆయన సిరియా దేశానికి సైన్యానికి అధిపతి. ఆయన సిరియా దేశానికి సైన్యానికి అధిపతి. సిరియా దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కింద ఉన్న సైన్యానికి అధిపతి ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వస్తే దేవుని బిడ్డలారా, పాత నిబంధన మోసే నిబంధన ప్రకారంగా దేవుని బిడ్డలారా, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠరోగి పరిపాలన చేయకూడదు, కుష్ఠరోగి ఇంట్లో ఉండకూడదు, కుష్ఠరోగి గ్రామంలో ఉండకూడదు. చెప్పండి, కుష్ఠరోగి ఇంట్లో ఉండకూడదు, కుష్ఠరోగి గ్రామంలో ఉండకూడదు, కుష్ఠరోగి పరిపాలన చేయకూడదు. పరిపాలనే కాదు, ఏ పని చేయకూడదు. కుష్ఠరోగి దేని బిడ్డలారా, ఎవరు జనులు సంచారం లేని స్థలానికి వెళ్ళిపోవాలి. ఎందుకు అంత దూరం వెళ్ళాలి అంటే, కుష్ఠి వ్యాధి అంటువ్యాధి ఏం చేస్తుందమ్మా, అంటుకుంటుంది. అది చాలా భయంకరమైన వ్యాధి. అందుకని ఆయన కుష్ఠరోగంతో బాధపడుతుంటే దేని బిడ్డలారా, ఆయన ఇంట్లో పనిచేసే చిన్నది సిరియా దేశంలో ఉన్న ఈ సైన్యంలోకి అధిపతి సైన్యానికి అధిపతి అయిన నయమాను ఇంట్లో పనిచేస్తుందో చిన్నది. దేని బిడ్డలారా, చిన్నది ఏమని చెప్పిందో తెలుసా? తన యజమానురాలతో చెప్తుంది, అయ్యా అమ్మా, యజమానుడు ఫలానా బాధతో బాధపడుతున్నాడు కదా, మా దేశం వెళ్ళమను. ఇశ్రాయేల్ దేశంలోని ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ప్రార్థన చేయగా, ఆ ప్రవక్త దేని బిడ్డలారా ప్రార్థన చేయగా బాగుపడతాడు, వెళ్ళమని చెప్పమను. చూడండి, నిజంగా ఇప్పుడు ఇంట్లో ఒక పని మనిషి అంటే అమ్మాయే ఒక కన్యక యజమానురాలతో చెప్తే, యజమానురాలు తన యజమానితో చెప్పింది, అయ్యా పలానా దేశంలో ఉన్నాడంట, ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త అలా చేస్తే చాలు బాగుపడిపోతావంట. దేవునికి స్తోత్రం. వెంటనే చెప్తే ఆ మాట రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఏ రాజుగారు? సిరియా రాజుగారితో చెప్పారు. సిరియా రాజుగారు ఏం చేశారు తెలుసా? నయమాను, నేను లెటర్ రాసిస్తాను. ఏంటి? నేను లెటర్ రాసిస్తాను, అలాగే నీకు కావాల్సినవి ఏమేమి కావాలో అవి పట్టుకుని వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన లెటర్ రాసి దేని బిడ్డలారా ఎండి డబ్బు వస్త్రములు తీసుకుని కొంత దేని బిడ్డలారా పనివారిని తీసుకుని దేని బిడ్డలారా ఇశ్రాయేలు దేశం రావటం జరిగింది. వచ్చాక దేవుని సంగమా, ఆ రాజు ఏడుతున్నాడు. పాప ఎందుకు ఏడుతున్నాడంటే, ఒక మనిషిని బ్రతికించుటకు, ఒక మనిషిని చంపటానికి నేనేమన్నా దేవుడునా? ఎవరు ఏడుతున్నారు? ఏంటి?
ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన రాజు. మీరు బాగా చదవాలి ఆ మాట. దేని బిడ్డలారా చూడండి, కొన్ని మాటలు తెలుసుకుందాం, కనిపించి అవ్వద్దు. దేవుని సంగమా, ఈ మాట చూద్దామా? 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తేగా నయమాను భార్యకు పరిచారం చేస్తుండే. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేశం అని రాయబడ్డది? ఇశ్రాయేలుల దేశము, దేవుని పిల్లలు నివాసం చేసే దేశము. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడి నుంచి ఎవరిని తీసుకొచ్చేసారంట? ఒక చిన్నదాన్ని తీసుకొచ్చేసారంట. యుద్ధానికి వెళ్ళినప్పుడు డబ్బు, బంగారం, అందమైన స్త్రీలను తెచ్చేవారు. అలాగా చిన్నదాన్ని తీసుకొచ్చేసి ఇంట్లో పెడితే ఆ చిన్న చెప్పింది, మా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళమండు. ఏంటి? మా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళమను. నిజంగానే ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొచ్చేసిన ఆ చిన్నది చెప్పండి, ఆ యజమానుడికి అలా జరిగినందుకు ఎంతగానో సంతోషించాలి. లోకానుసారముంది అయితే కానీ ఆమె లోకానుసారమైన మనసు లేదు కనుక ఆమెలో ఉన్న మంచి మనసు చూసారా, నా యజమానుడు బాగోవాలని చెప్పి తన యజమానితో సూటుగా డైరెక్ట్ మాట్లాడకుండా యజమానురాలతో చెప్తుంది, అమ్మా మా దేశం వెళ్ళమను, మా దేశం వెళ్తే మీ భర్త బాగుపడిపోతాడు. చెప్పండి, మీ భర్త బాగుపడిపోతాడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎప్పుడైతే చూడండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడో ఇశ్రాయేల్ దేశంలో ఉన్న రాజు ఆ లెటర్ చదివి ఏడుతున్నాడు. నేనేమైనా చెప్పండి దేవుడినా, ఈయన చంపటాకైనా బ్రతికించటాకైనా నేనేమైనా దేవుడినా అని బట్టలు చింపుకుని సింహాసనం దిగిపోయి ఏడుతున్నాడు. ఈ మాట ఎవరికి కనిపించిందో తెలుసా? ఎలీషా అనే ప్రవక్త కనపడ్డాడు. ఎవరు కనపడ్డదమ్మా? ఆ ఊర్లో ఉన్న ఎలీషా ప్రవక్త కనపడ్డాడు. వినపడినప్పుడు దేవుని సంగమా వెంటనే ఆ ప్రవక్త కవరు పంపించాడు. రాజుగారు మీరు అలా చేయొద్దు, ఏడవద్దు, బట్టలు చింపుకోవద్దు, మీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని నా దగ్గరకు పంపించండి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? మీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని నా దగ్గరికి పంపించండి అని చెప్పినప్పుడు ఈ నయమాను ఈ డబ్బు ఈ ఎండి వస్త్రాలు తీసుకుని దేని బిడ్డలారా నయమాను దగ్గరికి వెళ్ళాడు. నయమాను దగ్గరికి వెళ్ళినట్టు నయమాను దగ్గర గేహజీ అనే ఒక దేని బిడ్డలారా ఎలీషా దగ్గర గేహజీ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చేత కవరంపాడు. ఏమనంటే ఆ నయమాన్ని యొర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయమని. ఎన్ని మార్లు స్నానం చేయమన్నాడు? 7 మార్లు స్నానం చేయమని. వెంటనే శుద్ధుడైపోతాడు. ఆ దేహము పసిబిడ్డ దేహం వల్ల అయిపోతుంది, తనకున్న రోగం పోతుంది, అతడు బాగుపడతాడని చెప్పి కవరెట్టాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ ప్రవక్త ఎలీషా గారు కవరెట్టాడో వచ్చి ఆయన అంటాడు, ఆయన దగ్గర పనిచేసిన, అయ్యా మా ప్రవక్త గారు మిమ్మల్ని యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమన్నారయ్యా, ములిగిలాగమన్నారయ్యా అని చెప్పినప్పుడు అంతీని కోపం వచ్చింది. ఎవరికి? నయమాను గారికి కోపం వచ్చింది. ఎవరికి కోపం వచ్చింది? ఎందుకు వచ్చింది కోపం? చెప్పండి, ఎందుకు వచ్చింది కోపం? నేను సిరియా దేశం నుంచి వచ్చాను. ఏ దేశం నుంచి వచ్చాను? నేను సిరియా దేశం నుంచి వచ్చాను. అంత దూరం నుంచి ఎంత దూరం వస్తే నా దగ్గరకు వచ్చి ఏంటి ఆ రోగం ఉన్న అక్కడ చెయ్యేసి ప్రార్థన చేస్తాడని ఆశించి వచ్చాను. కానీ ఈయనేమన్నాడు? అతని దగ్గర పనిచేసేవాడి దగ్గర చేత కౌరు పెట్టి నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో స్నానం చేయమని చెప్పించాడు అని చెప్పి మంచి కోపంగా తిరిగి వెళ్ళిపోతున్నాడు. కొంతమందికి దేని బిడ్డలారా చాలా అర్థం కాదు. అసలు కొంతమందికి దేవుని వాక్యం కానీ దేవుని ప్రేమ కానీ దేవుని ఒక చిత్తము దేవుని ఏర్పాటు చాలా మందికి అర్థం కాదు. కోపం ఒకటే ఉంటుంది. నిజం ఏంటండి? కోపం ఒకటే. మన కోపమే మన శత్రువు. తెలుసా మీకు? మన కోపమే.
చెప్పండి, అన్నం మీద కోపం ఎంత ఏం మారుతుంది? కొండలు మారుతాయా? మన కడుపు మారుతుంది. అన్నం మీద కోపం అంతే, మన కడుపు మారుతుంది. దేవుడి మీద కోపం ఎంతే? చెప్పండి, దేవుడి మీద కోపం ఎంతే? అన్ని విషయాల్లో నష్టపోతాం, అన్ని విషయాల్లో నష్టపోతాం. సేవకుడి మీద కోపం ఎంతే? క్షేమాన్ని కోల్పోతాం. ఏంటి ఈరోజు ఎక్కడ చూసినా మాత్రం ఇది మాత్రం ఎక్కువైపోయింది. ఏంటి, అర్థం చేసుకోకుండా కోప్పడేవారు ఎక్కువ ఉన్నారు. అసలు ఆయన పని అతని దగ్గర చేసే శిశువుని చేత కౌరంపాడంటే అది చేసి చూద్దామని ఆలోచన రాలేదు అతనికి. చేసి చూద్దామని ఆలోచన అతనికి రాలేదు. కోప్పడి వెళ్ళిపోతాను. నేను అంత దూరం నుంచి వచ్చాను, నేను సైన్యానికి అధిపతిని. నేను మనం ఎవరైతే దేవుడికి ఏంటి లెక్క? చెప్పండి, మన భూమి మీద అమ్మా, మన భూమి మీద ఎవరైతే దేవుడికి లెక్క? మన భూమి మీద ఎంతైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ దేవుడికి అది పెద్ద లెక్క కాదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంటే స్తోత్రాలు చెప్పండి. అందుకనే నరుడు అయిన మనం తగ్గించుకోవాలి దేవుడి దగ్గర. అందరు చెప్పండి, నరుడు అయిన మనము దేవుడి దగ్గర మనం ఎప్పుడు తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం ఎప్పుడు కూడా క్రైస్తవులైన మనం లేక మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తగ్గింపు జీవితం ఖచ్చితంగా ఉండాలి. అసలు ఆయన ఎందుకు కౌరెట్టాడో చేసి చూద్దాం, జరగకపోతే అప్పుడు మాట్లాడదాం అన్న ఆలోచన తనకు రాలేదు. కోపగించుకు వెళ్ళిపోతున్నాడు. పనోడు అంటాడు ఒక ఆయనతో వచ్చినోడే, అయ్యా మీరు సైన్యానికి అధిపతి కదా, మీ దగ్గర చాలా మంది సైన్యం ఉన్నారు కదా, మీరు ఏ పని చెప్తుంటే ఆ పని చేస్తున్నారు కదా. చెప్పండి, మీరు ఏ పని చెప్తుంటే ఆ పని చేస్తున్నారు కదా. అయితే ప్రస్తుతానికి ఎలీషా ప్రవక్త మీ యజమానుడు అనుకోండి, ఆయన మీకు చెప్పింది మీరు చేయండి అని చెప్పి అన్నప్పుడు మరలా తిరిగి వచ్చాడు. ఏంటి, మరలా తిరిగి వచ్చాడు. కొంతమందికి అర్థం కాక ఎన్ని పోట్లు పడతారో కోపతాపాలతోటి. అన్న మీద కోపగించేవాడు ఒకడు, తల్లిదండ్రి మీద కోపగించేవాడు ఒకడు. ఏంటమ్మా, లోకంలో ఎన్ని రకాల పోట్లు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా అక్కడికే తిరిగి రావాలాడు. మీకు ఏ మాట తెలుసా? ఎక్కడికి వెళ్ళినా అక్కడికే తిరిగి రావాలి. కోపగించుకు వెళ్ళిపోతాడు. దేని మీద కోపగింతే ఎవరికి నష్టం అంట? స్తోత్రం. మీకు అర్థం కాలేదా? దేని మీద కోపగింతే ఎవరికి నష్టం అంట? ఈరోజు ఎంత కోపాలో దేని బిడ్డలారా, కోపం దేనికి పనికిరాదు. మోసే చాలా కోపిష్టే. ఎప్పుడైతే అంత కోపిష్టి దేవుణ్ణి నమ్ముకున్నాక మోసే కొరకు రాయబడ్డది, ఏమని రాయబడ్డది? సాత్వికుడు. ఏమని రాయబడ్డది? ఎవరిని అంటారు? కోపిష్టిని అంటారా సాత్వికుడని? కోపిష్టిని అనరు. సాత్వికుడు అంటే అన్ని సహించేవాడని అర్థం, ఓర్చుకునేవాడని అర్థం. స్తోత్రాలు చెప్పట్లేదు. చెప్పండి, ఓర్చుకునేవాడు. దేని బిడ్డలారా, మనం దేవుడి మీద కోపగింత ఏమీ సాధించాలి. నేను 10 వారాలు వచ్చానని కోపగించే వాళ్ళు అంటారు, నేను 7 వారాలు వచ్చానని కోపగించే వాళ్ళు అంటారు, ఏం జరగలేదు, దేవుడు ఏం చేయట్లేదని కోపగించే వాళ్ళు అంటారు. కోపం అన్నది మంచిది కాదు. ఓకేనమ్మా, కోపం అన్నది మంచిది కాదు. మన కోపమే మనకి శత్రువు. మన కోపమే మన గౌరవమును పాడు చేసేద్ది. మన కోపమే మనల్ని అన్ని విధాల నవ్వులు పాలు చేసేద్ది. కోపంలో ఏం మాట్లాడతాడో తెలియదు. చూడండి, ఒక వ్యక్తి, స్త్రీ అయినా పురుషులైనా సరే, కోపంలో ఏం మాట్లాడతారో తెలియదు, నోటికి ఏమొస్తాయో తెలియదు. అమ్మని తిడుతున్నాడో, భార్యను తిడుతున్నాడో, బిడ్డలను తిడుతున్నాడో, అలా తిట్టవలసిన మాటలో కాదు, ఏం తెలియదు ఆడికి. నేను అంటాను, తాగునోడి కంటే ఎక్కువ కోపం చెప్పండి ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినోడికి. మత్తు, ఆ నోటికి ఏమొస్తుందో తెలియదు. అలాగే చేస్తున్నాడు. ఏంటి, అలాగే చేస్తున్నాడు. నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఒక పనివాడు చెప్తే కళ్ళు తెరబడి వెళ్ళి అమ్మ 7 మార్లు స్నానం చేశాడు. 6 సార్లు చేసినప్పటికీ ఏం క్లియర్ అవ్వలేదు. కానీ 7వ సారి స్నానం చేయగానే చెప్పండి
వెంటనే పసిబిడ్డ దేహం ఎలాగైతే ఉంటుందో అలాగ నయమన్ దేహము అమ్మా స్వస్థపరచబడి మార్పు చెందిందంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తను తగ్గించుకుని అర్థం చేసుకుని మళ్ళా యోర్దాను నదిలోకి దిగినప్పుడు చెప్పండి, ఆయన అనే మాట ఏంటో తెలుసా? నా దేశంలో యోర్దాను నదుల కంటే శ్రేష్టమైన నదులు లేవా? ఉన్నాయి. ఆ శ్రేష్టమైన నదుల్లో మొలగమని ఎలీషా గారు చెప్పలేదు, యోర్దానులోనే మొలగమన్నారు. యోర్దానులో సమస్త పాపాలు కొట్టుకుపోతూ ఉంటాయి. యోర్దాను నదిలో యోహాను గారు బాప్తిసం ఇచ్చాడు. దేని బిడ్డలారా, అక్కడ నయమాన్ ఎప్పుడైతే ములిగాడు వెంటనే 7 మార్లు స్నానం చేయగా శుద్ధుడైపోయాడు. ఏమైపోయాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. బాగుపడిపోయాడు అని చెప్పండి. బాగుపడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు బాగుపడిపోయిన తర్వాత, అయ్యో ఏంటి ఆ ఎలీషా గారు చెప్పిన పని నేను చేస్తుంటే అప్పుడే అయిపోయినా. కొంతమందిని దేవుడి దగ్గర రమ్మని చెప్తామా మనం, రారు. ఎంత బతి వెళ్తామా, రారు. చెప్పి 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 వదిలేస్తామా. ఎప్పుడో మీ మీద ఉన్న ప్రేమతోటి ఇంకా అంతమంది చెప్తున్నారని అప్పుడు వస్తే దేవుడు ఇట్టే కార్యం చేస్తే అప్పుడు అనుకుంటారు వాళ్ళు, అయ్యో ఇంతకాలం అనవసరంగా లేట్ చేశానే, ఎప్పుడో వచ్చుంటే సరిపోని. ఏంటి నిజం దేవుని బిడ్డ, నా యొద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అన్నాడు ఆయన. మనం తగ్గించుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే దేవుడు మన యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 7 సార్లు స్నానం చేయగా ఏమైపోయింది, శుద్ధుడైపోయాడు, బాగుపడిపోయాడు. 7 అనే సంఖ్య బైబిల్లో చాలా శ్రేష్టమైనది. చెప్పండి, 7 అనే సంఖ్య బైబిల్లో చాలా శ్రేష్టమైనది. 7 అనగా సంపూర్ణమైనది అని చెప్పండి. 7 అంటే సంపూర్ణమైనది. 6 సార్లు ములిగినోడు సంపూర్ణంగా స్వస్థత కలగలేదు, కానీ 7వసారి ములిగి స్నానం చేసి లెగిసిన వెంటనే సంపూర్ణ స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. నేను అంటాను కదా, 7 అనే అంకె దావీదు కూడా తన జీవితంలో కనపడుతుంది. దావీదు అంటే రోజుకి 7 మార్లు దేవుని స్తుతించాడంట. ఏం చేసేవాడు? దేవుణ్ణి దావీదు రోజుకి 7 మార్లు స్తుతించేవాడంట. దావీదు ఆశీర్వాదం వెనకాల, దావీదు దేవుని వెనకాల 7 అనే అంకె కనపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ అంకె కనపడుతుంది? గట్టిగా చెప్పండి. 7 అనే అంకె కనపడుతుంది. దావీదు ఆశీర్వాదం వెనకాల, స్తుతి వెనకాల దేని బిడ్డలారా మనం చూసినట్లు 7 అనే సంఖ్య చాలా కనపడుతుంది. అందుకే దావీదు పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చెప్పండి, రోజుకి ఎన్నిసార్లు దేవుని స్తుతించరా? చెప్పండి. దేవుణ్ణి మనం రోజుకి ఎన్నిసార్లు స్తుతింతాం? 7 సార్లు కాదు కదా, 2 సార్లు కూడా స్తుతించాం. స్తుతి వేరో ప్రార్థన వేరో చెప్తారా? ఒకసారి నోరు తెరిచి, స్తుతి వేరో ప్రార్థన వేరో. మీకు అర్థమైన రూపంలో చెప్తాను. ఎవరైనా ఒక అధికారి వచ్చారనుకోండి, ఆయన కొరకు గొప్పగా చెప్తారు. ఏమండి, అది దేనికి సంబంధించిందంటే స్తుతికి సంబంధించింది. ఇప్పుడు దేని బిడ్డలారా, అతను చూడండి, ఈ స్తుతి అంటే అతని కోసం గొప్పగా చెప్పినప్పుడు అతను కూర్చుని అక్కడ వెనకాల కూర్చుని, ఓ నాకెంత పేరుందా అని చెప్పి సంతోషించి అతని నోట అతను మాట్లాడే సమయంలో చూడండి, మనం అడగని కూడా చేయటానికి అతను వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. మనం అడగని కూడా వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు. ఇగో నేను ఈ మధ్యన చెయ్యాలనుకుంటున్నాను మీ మధ్యన అంటే ఎందుకు? అతని హృదయాన్ని సంతోషపరిచారు. అందుకే వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. కానీ ఈ లోక మనుషులు వాగ్దానం చేసి వెళ్ళిపోతారేమో, కానీ నువ్వు దేవుణ్ణి నిత్యము స్తుతిస్తే నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్తాడు ఆయన. దేవునికి స్తోత్రం.
స్తుతి మన పరిస్థితిని మార్చేద్ది. చెప్పండి, స్తుతి మన పరిస్థితిని మార్చేద్ది. స్తుతి చేయటం మంచిది. అందరు చెప్పండి, యెహోవాను స్తుతి చేయట. గట్టిగా చెప్పండి, యెహోవాను స్తుతి చేయట. అందుకే మీ జీవితంలో రోజుకు 3 సార్లు అయినా, ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం స్తుతి చేయండి. ప్రార్థన వేరు, స్తుతి వేరు. స్తుతించడం, ఆయన పొగడటం. దేవదూతల నిత్యం ఎలాగా స్తుతిస్తున్నాయని చూసారా? పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉన్నాయి. మనం కూడా అలా స్తుతి చేయాలి. దావీదు ఆశీర్వాదం వెనకాల స్తుతి 7 అనే సంపూర్ణ సంఖ్య కనపడుతుంది. మన జీవితంలో కూడా మీకు వీలు పడితే, మీకు కుదిరితే ఖచ్చితంగా 7 సార్లు దేవుని స్తుతించి చూడండి. ఒక సంవత్సరం పాటు పనిచేసి చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో నీ జీవితం. 7 వారాలు దేని బిడ్డలారా, మనం ఇంతకుముందు 7 వారాలని ప్రార్థన చేసేవాళ్ళం. 7 వారాలు ఇంట్లో ప్రార్థన పెట్టుకునేవారు. మా నాన్నగారు ఎక్కువ 7 వారాలు ప్రార్థన పెట్టేవారు, లేక 10 వారాలు పెట్టేవారు. ఏంటి 7 వారాలు లేక 10 వారాలు? బుధవారం ఒక ఇంట్లో అలా కంటిన్యూగా జరిగేది. ఎన్ని 7 వారాలు లేక 10 వారాలు అలోపుని బట్టి. దేని బిడ్డలారా, లాస్ట్ వారంలో భోజనం పెట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం చెప్పి ప్రార్థన పెట్టి అప్పుడు భోజనం పెట్టేవారు. ఈ క్రమం చాలా మంచిది. 7 అన్నది నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగల సంఖ్య. స్తోత్రం. గట్టిగా 2 చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి, 7 చెప్పండి. ఇప్పుడు మనము 7 వారాలు ఇంతకుముందు నాన్నగారు పెట్టేవారు, 10 వారాలు పెట్టేవారు. అంతా బుధవారం ఒక ఇంటికాడ, లక్షవారం ఒక ఇంటికాడ, శనివారం ఒక ఇంటికాడ అలా పెడతానే ఉండేవారు నాన్నగారు. బాగా గుర్తు నాకు. లాస్ట్ వారం నా ప్రార్థన సాక్ష్యం చెప్పి దేవుని కనపరచు ఫస్ట్, తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేవారు. ఇప్పుడు ఇవన్నీ క్రమాలు మర్చిపోయారు, ఈ రూల్స్ అన్నీ మర్చిపోయారు. మీకు కూడా వీలు పడితే మీ బాధలను బట్టి, మీ కష్టాలను బట్టి, మీ ఇబ్బందులను బట్టి మీరు దేని బిడ్డలారు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని బట్టి రోజుకి 7 మార్లు పూర్ణ హృదయంతో శుద్ధైన హృదయంతో 7 మార్లు రోజుకు ప్రార్థన చేయండి. మీ జీవితంలో అంచంచులుగా ముయ్యబడిన ద్వారాలన్నీ తెరవబడతాయి. స్తోత్ర. అంచంచులుగా దేవుడు అన్ని కార్యాలు చేయగలరు. రాత్రి తెలుసుకున్నాం, ఈయనేమో ఎలీషా అని తెలుసుకుంటే రాత్రి ఏలియా అనే సేవకుడు వర్షం కొరకు 7 మార్లు చూడమన్నాడు ఆయన. ఈయనేమో కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. ఒకసారి వెళ్దామా, అధ్యాయంలోకి వెళ్దామా, ఒకసారి చూద్దామా దేని బిడ్డలారా? మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్దాం. 18వ అధ్యాయం 41, 42 దేని బిడ్డలారా, 43, 44లో ఉంటుంది నేను చెప్పేది. చూడండి దేని బిడ్డలారా, ఒక్కసారి ఎందాం. 41 నుంచి చదువుకుని దేని బిడ్డలారా వెళ్దాం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా దన్ను పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు ఏలియా కర్మేలు ఏంటమ్మది అమ్మా గట్టిగా చెప్పండి, కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము 2 మోకాల మధ్య నుంచుకుని నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు పొమ్మన్నాడు? ఏ పర్వతం ఎక్కాడు ఏలియా గారు? కర్మేలు అనే పర్వతానికి అర్థం ఏంటో తెలుసా?
దేవుని పర్వతము. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. కర్మేలు అనగానే దేవుని పర్వతము. ఎక్కడికి వెళ్ళాడు ఏలియా ప్రవక్త? కర్మేలు అనగా దేవుని పర్వతం మీదకి వెళ్ళాడా? వెళ్ళి నేల మీద పడుకుని దేని బిడ్డలారా తలకాయ దేని బిడ్డలారా 2 మోకాల మీద పెట్టుకుని ప్రార్థన చేసి తన పనోడి దగ్గరకు వచ్చి ఆయన పనోడిని పిలిచి నువ్వు సముద్రం వైపు చూడవయ్యా అని చెప్పినప్పుడు ఆయన దేని బిడ్డలారా ఎత్తుకి అంటే పైకి ఎత్తుగా వెళ్ళి ఎత్తైన ప్లేస్కి వెళ్ళి సముద్రం వైపు చూశాడు. చూసినప్పుడు ఏం కనపడతలేదు. అప్పుడు అంటాడు కదా, అయ్యా ఏం కనపడతలేదు అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏలియా గారు అంటారు, ఇంకా 7 మార్లు చూడు. ఎన్ని మార్లు చూడాలి? ఒకసారి చెప్పండి, గట్టిగా చూడండి, చెప్పండి. 7 మార్లు చూడు. 7 మార్లు అంటే ఒక్క మారు, 2 మార్లు అంటే ఒక్క మారు అంటే ఒకసారి, 2 మార్లు అంటే 2 సార్లు. ఇదే లెక్క దేని బిడ్డలారా. 7 మార్లు అంటే 7 సార్లు చూడు. అందరూ చెప్పండి, 7 సార్లు చూడు అన్నాడు. 7 అనే సంఖ్య మీద నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ 7 మార్లేమో ఎవరు? నయమాను స్నానం చేశాడు, శుద్ధుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇంకో దేని బిడ్డలారా 7 మార్లు చూస్తున్నప్పుడు సముద్రంలోంచి అంట ఈ మనిషి అస్తము అలాగ ఆకాశానికి వెళ్తాం కనపడ్డదంట. చెప్తారా? సముద్రంలోంచి మనిషి అంత అస్తము సముద్రంలోంచి ఆకాశం వైపు వెళ్తాం కనిపించిందంట. అప్పుడు ఎప్పుడు 7వ మారు చూడగా కనిపించిందంట. అందరు చెప్పండి, ఎన్నో మారు చూడగా? 7వ మారు చూడగా కనిపించింది. ఎప్పుడైతే 7వ మారు చూడగా కనిపించిందో అప్పుడు ఆయన వచ్చి అంటాడు, అయ్యా మనిషిని అస్తమంత అస్తం, మనిషిని చెయ్యి అంత చెయ్య ఆ సముద్రంలోంచి ఆకాశం వైపు వెళ్తుంది నేను చూశాను. దేవుని సంగమా, 7 అన్నది చాలా పవర్ఫుల్ సంఖ్య. యేసుక్రీస్తు ప్రభువారు అమ్మా ఆలోచించండి, సిలువలో 7 మాటలు పలికారు. ఎన్ని మాటలు పలికారమ్మా? గట్టిగా చెప్పండి తల్లి. సిలువలో 7 మాటలు పలికాడు. మనము గుడ్ ఫ్రైడే రోజున తెలుసుకుంటాం కదా. మొదటి మాట, 2వ మాట, 3వ మాట, 7 మాటలు పలికాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు 6 రోజుల్లో సర్వసృష్టిని సృష్టించేసి ఏంటమ్మా సర్వసృష్టిని సృష్టించేసి సర్వమానవుల్ని కూడా అమ్మా అంటే అవ్వ ఆదాముని దేని బిడ్డ సృష్టించేసి ఇంకా కంప్లీట్ అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసేసి 7వ రోజుని ఆశీర్వదించి విశ్రమించాడు. ఏం చేశాడు? 7వ రోజుని ఆశీర్వదించాడు, విశ్రమించాడు, పరిశుద్ధపరిచాడు. 7వ రోజు. చాలా మంది లోకంలో అనుకుంటారు 7 అనే సంఖ్య, 7ని పలికితే బ్రతుకులంతా ఏడుపే అంటారు, 7 పలికితే నష్టం వస్తుంది అంటారు. 7 సంఖ్య చాలా సంపూర్ణమైన సంఖ్య, నీకు ఆశీర్వాదకరమైన సంఖ్య. 7 అనే సంఖ్య మనకు మేలుకరమైన సంఖ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు సిలువలో తన ప్రాణాన్ని 7వ మాట పలికిన తర్వాత ఇడిచిపెట్టాడు. అందుకే ఇప్పుడు 7 మార్లు చూడగానే ఆకాశం వైపు ఈ చెయ్యి వెళ్తుంది. అప్పుడు పరుగున వచ్చి చెప్పాడు, అయ్యా ఏలీ గారు అస్తం వెళ్తుందండి అంటే ఏలీ గారు అంటారు, ఇప్పుడు విస్తారమైన వర్షం వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? ఇప్పుడు విస్తారమైన వర్షం వస్తుంది. నిజమే, నీ జీవితంలో కూడా ఏ కష్టం వచ్చినా అమ్మా క్రైస్తవురాలు అయితే ఆత్మీయత కలిగి ఉంటే నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీ ఇంట్లో కూర్చుని లేక దేని బిడ్డలారు నువ్వు ఎక్కడుంటే అక్కడ రోజుకి 7 మార్లు ప్రార్థన చేయి, లేదా 7 సార్లు దేవుని స్తుతించు. తప్పక దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని
దేవుని బిడ్డలారా, మనం రోజంతా వృధాగా గడిపేస్తాం. టైం అంతా రోజంతా ఎలా గడిపేస్తాం చెప్పండి? వృధాగా గడిపేస్తాం. రోజంతా వేస్ట్గా గడిపేస్తాం. అదేదో స్తుతిలో గడపచ్చు కదా, అదేదో ప్రార్థనలో గడపచ్చు కదా, నీ జీవితంలో మేలు జరుగుతాయి కదా, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కదా, నీ జీవితంలో దేవుని మహిమను చూస్తావు కదా. హల్లెలూయా. అంతేగాని అయ్యగారు నా కష్టాలు పోతలేదు, అసలు ప్రార్థన చేయకుండా ఎలా పోతాయి? అయ్యగారు నాకు స్వస్థత కలగట్లేదు, ఎలాగ నువ్వు అసలు దేవుని స్తుతించకుండా ప్రార్థించకుండా ఎలా జరిగిపోద్ది? సేవకుడు మాట అనకుండా ఎలా జరిగిపోద్ది? నయమాను సేవకుడు ఎలీషా మాట అనకుండా, ప్రవక్త మాట అనకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరగలేదు. తిరిగి వచ్చి ఎలీషా మాట చెప్పిన మరలా దేవుని బిడ్డలా తిరిగి వచ్చి స్నానం చేసిన తర్వాతే జరిగింది. ఈరోజు పాస్టర్ గారు చెప్పిన మాటేనో, పాస్టర్ గారు ఏ క్రమాన్ని పాటించమని పాటించాం చెప్పండి? దేవుడు చెప్పిన మాట ఎన్నో, దేవుడు ఏ మాట చెప్పినా ఆ క్రమాన్ని పాటించాం. కానీ మన బాధలో చెప్పండి పోవట్లేదు. ఎలా పోతాయి? ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక క్రమం చెప్తాడు, అయ్యా పలానా టైం టు టైం ఇవి వాడమని. మర్చిపోతామా? ఊరికి వెళ్తే జేబులు వేసుకెళ్ళిపోతాం, ఊరికి వెళ్తే హ్యాండ్ బ్యాగ్లు వేసుకుపోతాం. మగవాళ్ళు అయితే జేబులు వేసుకెళ్తారు అనుకోండి, స్త్రీలు అయితే హ్యాండ్ బ్యాగ్లు వేసుకెళ్తాం. అంతేనా? టైం టు టైం. ఒక డాక్టర్ గారి మాట వింటాం, వినొద్దని కాదు, డాక్టర్ గారి మాటకి అంతగా మనం లోబడుతుంటే పరమ తండ్రి మాటకి అంత లోబడాలి. స్తోత్రం. రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచేవాడు. దేవుడు తన మహిమను ఎప్పుడు కనపడతాడో నిన్న ఆదివారం మనం తెలుసుకున్నాం. క్రమాన్ని మనం పాటించినప్పుడు, క్రమాన్ని మనం కలుగొన్నప్పుడు తన మహిమను సియోన్లోండి దిగి వస్తుంది మనల్ని చూడటానికి, కార్యం చేయటానికి. ఏమని చేశాడు? ఆ మంచి మంచి పని చేశాడు. నాకు చాలా నా మనసును హత్తుకున్నది దేవుని బిడ్డలారా. క్రమాన్ని పాటించాడు. ఎటువంటి అంటే చేయలేదు. ఓ క్రమాన్ని పాటించాకే సియోన్ నుండి అనగా పరలోక రాజ్యం నుండి దహించు అగ్ని వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ ఉన్న అన్నీ కూడా ఏమైపోయాయి? బూడిదైపోయాయి, దహనం అయిపోయాయి. అందుకే ప్రార్థన క్రమం ఉండాలి క్రైస్తవ కుటుంబాల్లో. వాక్యానుసారమైన క్రమం ఉండాలి, విశ్వాసం అనే క్రమం ఉండాలి, పరిశుద్ధత అనే క్రమం ఉండాలి. అన్ని క్రమాలు కలుగున్నప్పుడే నువ్వు దేవుని మహిమను చూస్తా. డాక్టర్ గారు అమ్మ ఇది ఇంకా నా వల్ల కాదని ఇడిచిపెట్టేసిన డాక్టర్ గారు దేవుడు నీకు ఆయుష్ పోతాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? ఒక ఆయుష్ను పోతాడు. మీకు తెలుసా, హిజ్కియా మహారాజుతో కూడా ఒక క్రమం చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఆ క్రమం ఏంటో తెలుసా? చెప్పండి. హిజ్కియా మహారాజుకి భయంకరమైన రాసిపుండు పుట్టిందా? చచ్చిపోతాడు 15 రోజులు. దేవుడి వైపు తిరిగాడు, దేవుడు 15 రోజులు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు వైద్యం చెప్పాడు. ఏంటి? అంజరపు ఆకులు, పళ్ళు, పండ్లు దేని బిడ్డలారా 3 కట్లు కట్టమన్నాడు. ఎన్ని కట్లు కట్టమన్నాడు? ఎన్ని? 1, 2, 3. ఒక లెక్క అది. చెప్పండి అమ్మా, ఒక లెక్క అది, క్రమం అది. దేవుడు ఆయుష్ను పొడిగించేశాడు, రాజ్యాన్ని కాపాడేశాడు, రాజ్యాన్ని ఆశీర్వదించేశాడు. కానీ క్రమం చెప్పాడు. ఆ క్రమం పాటించినప్పుడు ఆ క్రమంలో చెప్పండి, ఆ క్రమం పాటించుకుని ఆ పుండు తగ్గింది. దేవునికి స్తోత్రం. దొరికిందా మీకు? దొరకతో ఒక్కసారి చదివండి, ముగించేస్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిజం దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట, ప్రవక్త చెప్పిన మాట ఇంటే చెప్పండి మన మెట్లు 7 మెట్లు ఎదరకు నడతాయంటే దేవునికి మహిమ కలుగును గాక. నిజం.
అందుకనే మీ అందరితో నేను చెప్పేది ఏంటంటే, ఖాళీగా ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వృధాగా గడపగా దేవుణ్ణి ఒక 5 నిమిషాలు స్తుతించండి, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. 10 నిమిషాలు పెద్ద కష్టమేం కాదు కదా. ఎవరి కోసం? మీ బిడ్డల కోసం, మీ వ్యాపారాల కోసం, మీ చేతి పనుల కోసం, మీ బలహీనతల కోసం, మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కోసం, మీ నష్ట కష్టాల కొరకు ఏం చేయాలి చెప్పండి? 5 నిమిషాలేమో స్తుతించండి, 5 నిమిషాలు ప్రార్థన చేసండి. డైలీ నీకు వీలు పడితే 7 మార్లు అలా ప్రార్థించండి, అలాగే 7 మార్లు స్తుతించండి. అప్పుడు చెప్పండి, మీ జీవితంలో కార్యాలు జరగకపోతే అప్పుడు చెప్పండి. దేని బిడ్డలారా, రోజుకి 2 మార్లు కూడా ప్రార్థన చెయ్యమ్మా. 2 మార్లు కూడా, 2 సార్లు కూడా సరిగ్గా ప్రార్థన చెయ్యం, 2 సార్లు కూడా దేవుణ్ణి స్తుతించము. దేని బిడ్డలారా, ప్రభు మాత్రం కార్యాలు చేయట్లేదని ప్రభు మీద నిందేసేద్దాం. ఎవరి మీద నిందేసేద్దాం? దేవుడి మీద నిందేసేద్దాం. అలా కాకుండా అమ్మా, వీలు పడితే 7 మార్లు స్తుతించండి, 7 మార్లు ప్రార్థన చేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, దేవుడిచ్చే స్వస్థత పొందండి. దేవుడి మాటలు మన అందరినీ దీవించును గాక. ఆమేన్.